ఆగండి, కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మూర్ఖులు తయారయ్యండి. అక్క అక్క అంటూ ఒక స్త్రీని వేరేవాడు పాడు చేశాడంట. వాళ్ళ చిన్న బిడ్డతో ఆడుకుంటూ మామయ్య అని పిలిపించుకుంటూ ఆ చిన్న బిడ్డని, ఆ సిస్టర్ని తీసుకుని వెళ్ళి అడవిలో జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్ళి కొట్టి ఆమెని పాడు చేశారంటండి. ఇటు పోతుందండి ఈ లోకం. ఎవరైతే తన హృదయంలో మోహపు చూపు స్త్రీని కానీ పురుషుని కానీ చూస్తాడో అప్పుడే తనని విభజించినట్టు. ఈ మాటలు అనేక మందికి తెలియచేయండి. హృదయంలోనే పాపం అనేది పుడుతుందండి. హృదయంలో పాపం అనేది పుట్టకుండా, పాపం అనేది ఆ హృదయంలో రాకుండా దేవుడు గొప్ప మాటను రాయించాడు. ఆ మాట వినగానే నువ్వు చూసావంటే ఆ నిమిషమే నువ్వు శిక్ష అర్హుడవు, శిక్ష నీకు తప్పదు, దేవుడు నిన్ను శిక్షిస్తాడని అర్థం. నువ్వు హృదయంలోని పాపం ఆలోచనలు చంపుకుంటే ఈరోజు అనేక మంది స్త్రీలు రక్షింపబడతారు, అనేక మంది స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారని గాంధీ గారు చెప్పినట్టు గొప్ప లోకం, గొప్ప రాజ్యం, గొప్ప దేశంగా మంది మారాలంటే నువ్వు హృదయంలోనే నీవు నీ ఆలోచనని చంపుకో, దేవుని జ్ఞానాన్ని పెంచుకో, క్రీస్తుని ప్రకటించు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.